చిన్నప్పుడే చనిపోయాడు అబ్బాయి. ఆమెకు కూడా తెలియదు వాళ్ళ అబ్బాయి ఎట్లా ఉంటాడని. బయట ఒక రూమర్ వినిపిస్తుంది మీ పెయింటింగ్స్. ఆ పెయింటింగ్ నేను చేసి ఇచ్చానండి. పక్కన వాటర్లో బ్రష్ కడగాలి, పెయింట్ మిక్స్ చేయాలి అన్న థాట్తో ఈ స్టైలస్ని పట్టుకుని ఆ ఫ్లోర్ మీద ఎట్లా అంటున్నాను, పక్కన క్లాత్ అంటున్నాను. ఉదయం 6 గంటలకి దోమలు కుడుతూ ఉన్నాయి చేతుల మీద. నేను ఫస్ట్ టైం సింహాచలం టెంపుల్కి వెళ్ళింది ఎప్పుడు అంటే, వరల్డ్లోనే బెస్ట్ షేప్స్ అనుకుంటా. చంద్రయాన్ అన్నది మనకి ఇండియాకి ఒక ప్రౌడ్ మూమెంట్. అలాంటిది ఆ చంద్రయాన్తో పాటు మీ పెయింటింగ్ కూడా ఒక ప్రౌడ్ మూమెంట్ అయిపోయింది. అది నాకు నిజంగా చాలా గొప్పగా అనిపించే విషయం. నాకు ఆ విషయం తర్వాత తెలిసింది. ఆయన బ్రష్ పట్టుకున్నారంటే చిత్రం జీవం పోసుకోవాల్సిందే. ఆయన చిత్రాలతో సనాతన ధర్మానికే పెద్దపీట వేస్తారు. సాక్షాత్తు కలియుగ దైవమైన మన ప్రధాని మోడీ అయినా ఆయన కొంచెంకు మెస్మరైజ్ అవ్వాల్సిందే. చిత్రరంగంలో పరిచయం అవసరం లేని వ్యక్తి మన హరి తాడోజు గారు. మీరే చూస్తున్నారు కదా ఆయన డెడికేషన్. ప్రతి చిత్రం కూడా జీవాన్ని ఉట్టిపడేటట్టే చేస్తున్నాయి. అందరికీ ఆయన చిత్రాలు నచ్చుతుంటే ఆయనకి నచ్చిన చిత్రాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా ముఖాముఖిలో. హరి తాడోజు ఒక రెవల్యూషన్ ఆర్టిస్టిక్ ఇండస్ట్రీలో. ఎందుకు అంటే ఒక పెయింటర్ నార్మల్గా వెనకబడే ఉంటారు. మోస్ట్ ప్రాబ్లీ అందరికీ తెలుసు, అందరూ కళలన్నీ వెనకాలే ఉంటాయి అంటారు. కానీ హరి తాడోజు గారు ఆ పెయింటింగ్స్ని ఎంత బ్యూటిఫుల్గా బయటికి తీసుకొస్తున్నారు. మన ప్రధాని దాకా వెళ్తున్నాయి ఆయన పెయింటింగ్స్ ప్రతిదీ. నాట్ ఓన్లీ రాజమండ్రి గల్లీ నుండి ఢిల్లీ వరకు ఆయన ఆర్ట్స్ అన్నీ బ్యూటిఫుల్గా ఎలివేట్ అవుతున్నాయి. నాట్ ఓన్లీ ఢిల్లీయే కాదండి, ప్రపంచంలో లండన్ కానీ యుఎస్ కానీ చాలామంది క్లయింట్స్ ఆయన బ్యూటిఫుల్ పోర్ట్రేట్స్కి పిక్చర్స్కి ఫ్యాన్స్ అండి. నేను కూడా ఒక ఫ్యాన్నే. నా స్వార్థంతో ఇంటర్వ్యూ అయితే నేను తీస్తున్నాను. నమస్తే అండి. నమస్తే అండి. హాయ్. హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెరీ ఫైన్ అండి. అండ్ వన్ ఆఫ్ ద ఫ్యాన్ మీకు నేను. అండ్ మీ ఆర్ట్స్ నేను ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను ఇన్స్టాగ్రామ్లో. అందరూ మీ గురించి అడుగుతారు అన్నీ నేను చాలా వినేసి ఉన్నాను కాబట్టి నాకు దాని గురించి వద్దు. నాకు కావాల్సింది ఏంటంటే ఒక ఆర్టిస్ట్కి ఒక పెయింటింగ్ అన్నది ఒక బేబీతో సమానం, అంతే కదా? ఎగ్జాక్ట్లీ, ఒక చిన్న బిడ్డలా చూసుకుంటాం. మీకు ఎవర్ గ్రీన్ పెయింటింగ్స్ ఏంటి అండ్ ఒక్కొక్క దాన్ని మీ బ్యూటిఫుల్ బాండింగ్ ఏంటి మాకు అందరికీ ఒకసారి చెప్పండి. తప్పకుండా అండి. యాక్చువల్గా మీరు అన్నారు, చాలా మంచి వర్డ్ యూస్ చేశారు, పెయింటింగ్ అనేది బేబీ లాంటిది అని చెప్పి. అంటే ఆ పెయింటింగ్, నా పెయింటింగ్స్ చాలామంది బయట చూసే కొంతమంది క్లయింట్స్ కావచ్చు, కొంతమంది పెద్దవాళ్ళు కావచ్చు, జీవం ఉంది పెయింటింగ్లో అంటారు. ఎగ్జాక్ట్లీ అండి, జీవకళ ఉట్టిపడడం. జీవకళ ఉట్టిపడిందండి, పెయింటింగ్లో జీవం కనిపిస్తుందండి అని చెప్పి చాలా మంది దగ్గర వింటూనే ఉన్నాను. అప్పుడు కూడా నాకు అనిపించేది ఒకటే, ఒక పెయింటింగ్ వేస్తున్నప్పుడు నేను మొట్టమొదట నాకు వైట్ కలర్ అంటే చాలా ఇష్టం అండి. నేను వైట్ క్యాన్వాస్ను లేకపోతే వైట్ కలర్ వాల్ను చూసినప్పుడు నేను మొట్టమొదటి చేసే పని ఏంటి అంటే ఆ క్యాన్వాస్ని కానీ వాల్ని కానీ దండం పెట్టుకుంటానండి. చాలామంది క్లయింట్స్ కూడా నన్ను అడిగారు అట్లా చేస్తున్నప్పుడు. నేను ఒక వాల్కి దండం పెట్టుకుని పెయింటింగ్ చేస్తున్నాను. ఏంటండి దండం పెట్టుకుంటున్నారు వాల్కి అన్నారు. నేను అక్కడ పూజ చేస్తున్నానండి. నేను అది ఏ పెయింటింగ్ అయినా అవ్వచ్చు, ఓకే, బట్ అక్కడ నేను చేస్తున్నప్పుడు నేను అక్కడ ఒక పూజ చేస్తున్నాను. నా నుంచి ఒకటి రూపుదిద్దుకుంటుంది, ఒకటి క్రియేట్ అవుతుంది అంటే దాంతో నేను చాలా కనెక్ట్ అయ్యి రెస్పెక్ట్ ఇచ్చి వర్క్ చేయాలి. జనరల్గా అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి అంటారు, బట్ నేను మాత్రం నా వర్క్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో అది నాకు మాత్రమే తెలుసండి. వర్క్ ఈజ్ వర్క్షిప్, అదే కాన్సెప్ట్ తోటి. ఖచ్చితంగా. అండ్ మీరు ఇప్పటి వరకు వేసిన బెస్ట్ ఎవర్ గ్రీన్ పెయింటింగ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చూస్తున్నానండి, ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను అంటున్నాను కదా, ఎప్పుడు కరెంట్ సిచ్యువేషన్ మీద మీ ఆర్టిస్టిక్ని యాడ్ చేస్తూ ఉంటారు. దానికి కూడా మాకు ఒక చిన్న వివరణ కావాలి. అంటే నేను వేసిన వాటిలో నాకు చాలా నచ్చిన పెయింటింగ్స్ అంటే చాలానే ఉన్నాయండి. ఇప్పుడు అన్నిటి గురించి మనం చెప్పలేము. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ అవుతుంది. మొన్న మోడీ గారికి నా నుంచి వెళ్ళిన పెయింటింగ్ ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. అది నాకు చాలా ఆనందించదగ్గ విషయం. అలాంటి పెయింటింగ్స్ ఇంకా చాలానే ఉన్నాయండి. మోడీ గారిది ఒకటి, తిరుమల వెంకటేశ్వర స్వామి వారిది ఒకటి, చంద్రయాన్ టైంలో నేను చేసిన పెయింటింగ్ ఒకటి, సింహాచలం పెయింటింగ్ ఒకటి, ఇట్లా చాలా పెయింటింగ్సే ఉన్నాయి. ఓకే, అలానే బెస్ట్ 5 అయితే మోడీ గారిది ఒకటి తీసుకోవచ్చు, తిరుమల వెంకటేశ్వర స్వామి వారి పెయింటింగ్ తీసుకోవచ్చు, సింహాచలం లక్ష్మీనరసింహ స్వామి వారి పెయింటింగ్ తీసుకోవచ్చు. అన్నిటికంటే వరల్డ్ వైడ్ హిట్ అయిన పెయింటింగ్ చంద్రయాన్ పెయింటింగ్, హనుమంతుడు రాకెట్ తీసుకుని వెళ్తున్న పెయింటింగ్, ఆ పెయింటింగ్ నాకు చాలా నచ్చిన పెయింటింగ్. ఇంకా చెప్పాలి అంటే
ఇట్లాంటి రియలిస్టిక్ వర్క్స్ చేసిన పెయింటింగ్స్ చాలా ఉన్నాయండి. ఓకే, సరే. ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ గారికి ఇచ్చిన బ్యూటిఫుల్ పోర్ట్రేట్, ఆయన ఎన్ని రోజులండి? 2 days అలా? నేను ఒక 4 days వర్క్ చేశానండి. ఓకే, 4 days వర్క్ చేశారు. ఆ బేబీతో ఉన్న బాండింగ్ చెప్పండి. నేను బేబీ అనే సంబోధిస్తాను. అది నాకు నిజంగా చాలా హ్యాపీ థింగ్ మీరు అట్లా మాట్లాడడం అనేది. ఓకే, యాక్చువల్లీ ఆ పెయింటింగ్ని నేను కొన్ని పెయింటింగ్స్ చేస్తాను, అంటే అన్ని పెయింటింగ్స్ని కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకుని చేస్తానండి. చాలా కాంప్లికేటెడ్ పెయింటింగ్స్ చేయడం అనేది నాకు అలవాటు. చాలా కాంప్లికేటెడ్ థింగ్ ఉన్నవి, ఆ పెయింటింగ్ అసలు అవుతుందా లేదా అనే పెయింటింగ్స్ కూడా నేను చాలా చేసి ఉన్నాను. నేను మీకు కొన్ని పెయింటింగ్స్ కూడా నా ఇన్స్టాగ్రామ్లో మీరు చూసి ఉండొచ్చు. బట్ పర్టికులర్గా ఈ పెయింటింగ్ వచ్చేటప్పటికి ఏంటి అంటే, మన పెయింటింగ్ ప్రైమ్ మినిస్టర్ వరకు వెళ్తుంది. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వర్క్ చేయాలి, ఎంత మనసుని పెట్టి వర్క్ చేయాలి. నేను ఇందాకన్నా పూజ చేస్తాను అని చెప్పి అక్కడ ఎలాంటి పూజ జరగాలి, అక్కడ ఒక తపస్సు జరగాలి. ఇప్పుడు మోడీ గారు పెయింటింగ్ చూసుకుంటే వివేకానంద ఆశ్రమం దగ్గర కన్యాకుమారిలో ఆయన తపస్సు చేశారు 48 hours. ఆయన ఎంత అయితే తపస్సు చేశారో అలాంటి తపస్సు నేను ఇక్కడ పెయింటింగ్ దగ్గర చేయాలి అన్న థాట్తో పనిచేశానండి. దేవేగౌడ గారు ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చి ఇట్లా పెయింటింగ్ కావాలి అని చెప్పి నన్ను అడిగినప్పుడు, ఆ పెయింటింగ్ అసలు ఎలాంటి పెయింటింగ్ చేయాలి, అసలు మోడీ గారికి ఏ పెయింటింగ్ ఇవ్వాలి, అసలు మోడీ గారిది వాళ్ళ అమ్మగారిది ఇవ్వాలా లేకపోతే ఇంక వేరేది ఏమైనా ఇవ్వాలి అన్న థాట్ ఉన్నప్పుడు, రీసెంట్గా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మోడీ గారు 48 hours మెడిటేషన్ చేశారు. ఆ పెయింటింగ్ చేస్తే ఆయన ఖచ్చితంగా మనసుకు తీసుకుంటారు. ఎందుకంటే వివేకానందుల వారిని అందరూ ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. మోడీ గారు లాంటి వ్యక్తులు ఏంటంటే నరనరాల్లోని కూడా వివేకానందుల వారిని ఎక్కించుకుని ఉంటారు. సో అలాంటి వారికి ఆ పెయింటింగ్ ఇస్తే బాగుంటుంది కదా అన్న థాట్తో డిసైడ్ అయ్యి ఆ పెయింటింగ్ చేయడం స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు ఇప్పుడు అన్నారు చూసారా బేబీ అని చెప్పి, అట్లా నేను మొట్టమొదటి నుంచి చివరి వరకు పెయింటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడ జీవం పొయ్యాలి అన్న థాటేనండి. నా తపస్సు అంతా ఒకటే. అసలు మోడీ గారి దగ్గరికి ఈ పెయింటింగ్ వెళ్ళిన తర్వాత ఆయన ఏమనుకుంటారు అన్న థాట్తో పనిచేశాను. ఆ థాట్ యొక్క సంకల్పం ఏమో మరి ఎక్స్లో ఆయన పోస్ట్ చేయడం పెయింటింగ్ని, అదండి. ఓకే, అండ్ ఇప్పుడు మనకి మోడీ గారి పెయింటింగ్ గురించి చెప్పారు. అందరిలోనూ షేర్ అయిన బెస్ట్, వరల్డ్లోనే బెస్ట్ షేర్స్ అనుకుంటా. చంద్రయాన్ అన్నది మనకి ఇండియాకి ఒక ప్రౌడ్ మూమెంట్. అలాంటిది ఆ చంద్రయాన్తో పాటు మీ పెయింటింగ్ కూడా ఒక ప్రౌడ్ మూమెంట్ అయిపోయింది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ షేర్స్, ఎన్ని షేర్స్ వరకు వెళ్ళి ఉంటాయండి? ఆల్మోస్ట్ 50 lakhs ప్లస్ షేర్స్ అయ్యాయండి. 50 lakhs ప్లస్ షేర్స్ ఒక నా అకౌంట్ నుంచే lakhs ఆఫ్ షేర్స్ అయ్యాయి. రీచ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 3.7 crores ఎంతో రీచ్ అండి, ఎప్పుడో 1 month బ్యాక్ నేను చూసినప్పుడు. యాక్చువల్గా అవి వ్యూస్ కాదు, లైక్స్ కాదు, షేర్స్ మొత్తంగా. ఓకే, ఆ పెయింటింగ్ గురించి మీ బాండింగ్ అంటే మీరు ఇందాక అడిగారు, అసలు మీరు పెయింటింగ్ చేస్తున్నప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఇష్యూస్ మీద కొన్ని పెయింటింగ్స్ చేస్తూ ఉంటారు, నాకు చాలా నచ్చిన పెయింటింగ్స్ అని మీరే అన్నారు. సో నేను చేసిన పెయింటింగ్స్ ప్రతిదీ చూసుకుంటే ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్నటువంటి కొన్ని సిచ్యువేషన్స్ తీసుకుని కొన్ని పెయింటింగ్స్ చేయడం నాకు అలవాటు అండి. ఎందుకంటే కొన్ని పెయింటింగ్స్ నాకు నేను చేసుకునే కొన్ని ఉంటాయి, క్లయింట్లకి చేసి ఇచ్చే వర్క్లు కొన్ని ఉంటాయి, స్పిరిచువల్ పెయింటింగ్స్ కొన్ని ఉంటాయి, కానీ సొసైటీకి చేసి ఇచ్చే పెయింటింగ్స్ కొన్ని ఉంటాయి. ఆర్ట్ ద్వారా సొసైటీలో ఎంతో కొంత అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పి నేను చాలా బలంగా సంకల్పించుకున్నాను. దానికి కారణం నా ఫ్రెండ్స్ కూడా. ఇప్పుడు మీరు చంద్రయాన్ పెయింటింగ్ అన్నారు, అసలు చంద్రయాన్ టైంలో ఎలాంటి పెయింటింగ్ చేస్తే బాగుంటుంది అన్న సందర్భంలో నేను నా ఫ్రెండ్ శంకర్ గారు ఉన్నారు, బండ్ల శంకర్ గారు, ఆయన నేను కూర్చొని ఆల్మోస్ట్ 2-3 hours డిస్కస్ చేసుకున్నామండి. డిస్కస్ చేసుకున్నప్పుడు ఆయన ఇచ్చిన ఐడియా, చంద్రయాన్ హనుమంతులు చంద్రయాన్ని తీసుకుని వెళ్తున్నట్టుంటే ఎలా ఉంటుందండి అని చెప్పి నా మెదడులో ఆయన పోసిన ఒక విత్తనం అనుకోవచ్చు, ఒక ఆలోచన. ఆ ఆలోచన పట్టుకుని నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఇంప్లిమెంట్ చేసి ఆ పెయింటింగ్ బయటికి తీసుకురావడం జరిగింది. ఓకే ఫైన్, మనం చంద్రయాన్ పెయింటింగ్ చేసాం. చంద్రయాన్ ఎక్కడి వరకు వెళ్ళింది, చంద్రయాన్ మూన్ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, తర్వాత చూసుకుంటే మోడీ గారు శివశక్తి అని చెప్పి చంద్రయాన్ వెళ్ళిన ప్లేస్కి ఒక నామకరణం చేశారు. అసలు శివశక్తి మనం ఆ చంద్రయాన్ మూన్ మీద చూపెడితే ఎలా ఉంటుంది, ఈ థాట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను రిలీజ్ చేస్తూ ఉన్నాను ఒక సిరీస్ ఆఫ్ వర్క్స్గా. అవన్నీ కూడా ఏంటంటే దాని నుంచి ఏదో నాకు కొంత ఫినాన్షియల్ బెనిఫిట్ పొందుతానన్న థాట్లో పనిచేయలేదండి. అలాంటి వాటిని సొసైటీలో ఎంతో కొంత అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, మంచిని పంచాలి అన్న థాట్తో జనరల్గా అందరం సర్వీస్ చేస్తూ ఉంటాం. సర్వీస్ చేయడం నాకు చాలా నాకు కూడా చాలా మంచిగా అనిపించేది సర్వీస్ చేయడం అనేది.
కాకపోతే అలాంటి టైంలో నేను చేసే పెయింటింగ్స్ ద్వారా సొసైటీలో ఎంతో కొంత మంచిని, ఒక మంచి థాట్ ప్రాసెస్ని నింపగలిగేవాడిని అవుతున్నాను. ఎగ్జాక్ట్లీ అండి. అండ్ ఇప్పుడు ఆ పెయింటింగ్ ఎక్కడుంది, ఎవరికి గిఫ్ట్ ఇచ్చారు? ఆ పెయింటింగ్ ఎక్కడ ఇవ్వలేదండి, అది నేను డిజిటల్లో చేసుకున్న పెయింటింగ్ నా దగ్గరే ఉంది. ఓకే, మీ దగ్గరే ఉంది. నా దగ్గరే ఉంది. అది చాలా మందికి డౌట్. అంటే మేము ఆల్రెడీ మీ ఫాలోవర్స్ కాబట్టి మాకు వస్తూ ఉంటాయి. నేను నెక్స్ట్ దాన్ని నేను చేసిన కొన్ని సిరీస్ ఆఫ్ పెయింటింగ్స్ని వీటన్నిటిని కూడా ఇప్పుడు కొన్ని సొసైటీ రిలేటెడ్ నేను చేసిన కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా నేను పిఎంఓకి పంపిద్దామని ఆలోచనలో ఉన్నాను నేను. వెరీ నైస్ అండి. అది కూడా నెక్స్ట్ 1 monthలో అది కూడా జరగబోతుంది. బ్యూటిఫుల్. అండ్ సింహాచలంలో గర్భగుడి దగ్గరికి వెళ్ళగానే అదొక రకమైన గూస్ బంప్స్ వస్తాయి. ఖచ్చితంగా. అలాంటిది మీరు అక్కడ కూర్చుని సింహాచలం స్వామివారి విగ్రహాన్ని ప్రజెంట్ చేశారు మీ పోర్ట్రేట్తో. అంటే సింహాచలం నరసింహస్వామి వారితో, లక్ష్మీ నరసింహస్వామి వారితో నాకు ఎలాంటి అనుబంధం ఉందో అంటే, నేను ఫస్ట్ టైం సింహాచలం టెంపుల్కి వెళ్ళింది ఎప్పుడు అంటే, మా అమ్మగారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను టెంపుల్కి వెళ్ళానంటండి. మా అమ్మగారు టెంపుల్కి వెళ్ళారు. నేను మా అమ్మగారి పొట్టలో ఉన్నప్పుడు. ఆ తర్వాత నేను వెళ్ళింది ఎప్పుడు అంటే స్వామివారి పెయింటింగ్ చేయడానికి వెళ్ళానండి. అబ్బా, ఓకే. అది నాకు నిజంగా చాలా గొప్పగా అనిపించే విషయం. నాకు ఆ విషయం తర్వాత తెలిసింది. సింహాచలం నాకు తెలిసి నేను ఫస్ట్ టైం వెళ్ళడం స్వామివారి పెయింటింగ్ చేయడానికండి. అలాంటి ఒక అవకాశం నాకు రావడమే నేను చాలా గొప్పగా భావించాను. ఎంతో దైవ సంకల్పం ఉంటేనే అలాంటి అవకాశాలు వస్తూ ఉంటాయండి. అది నాకు ఈ జనరేషన్లో ఉన్న నాకు రావడం నేను చాలా గొప్ప విషయంగానే భావిస్తాను. చాలా బాధ్యతతో ఈ పెయింటింగ్ని, మన మనసుని ఒక దీక్ష తీసుకుంటే మనం ఎట్లా ఉంటామో అలాంటి థాట్ ప్రాసెస్తో అక్కడ వర్క్ చేయాలి అన్న థాట్తో నేను సింహాచలం టెంపుల్ లోపల కూర్చొని 2 days పాటు చేస్తూనే ఉన్నానండి. నేను దీక్షలో ఉండే చేశాను నేను పెయింటింగ్. నేను తిన్న ఫుడ్ కూడా అక్కడ ప్రసాదమే తిన్నాను నేను ఆ 2 days కూడా. అది నాకు బ్లెస్సింగ్ అంతే. నిజంగా అదృష్టం. స్వామివారు నన్ను రప్పించుకొని చేయించుకున్నారేమో ఈ వర్క్ అన్నట్టుగానే నేను భావించి వర్క్ చేశాను. నేను వెళ్ళినప్పుడు నాకు గూస్ బంప్స్ ఫీల్ కలిగింది. మీరు 2 రోజులు అక్కడ డైరెక్ట్ గా అసలు పెయింట్ వేయడం అన్నది. నేను అస్తమానం స్వామివారిని చూస్తూనే ఉంటాను నేను. అదండి, మంచి ఇంటర్వ్యూ అండి. చాలా గుడ్ ఫీల్ తో అయితే ఇంటర్వ్యూ జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అండి.